విడనాడారు. పార్వతీదేవి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడడం వల్ల వారికి ఈ అపనింద కలిగింది. దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని సమాధానపరిచి ఋషిపత్నులను సంరక్షించాడు. శమంతక మనోపాఖ్యానము. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలపాత్రలో చంద్రుణ్ణి చూసి నీలాపనిందల పాలయ్యాడు. సత్రాజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి రోజుకు 1000 మణుగుల బంగారాన్ని ఇస్తుంది. ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును శ్రీకృష్ణుడు కోరగా అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. సత్రాజిత్తు తమ్ముడు ఒక